పంతులు, పటువారు, డాక్టరు, కలెక్టరు మంచిగా పనిచేసి తబాదలై వేరే కాడికి పోతున్నాడంటే ఎట్లుంటుంది? అందరు బాధల మునుగుతారు, కలిసిమెలిసి ఉన్న జనం ఏడుస్తారు. కలెక్టర్ అయితే జిల్లా జనం తరలి వచ్చి ఘనంగా దండేసి దండాలు పెట్టి వీడుకోలు వలుకుతారు. కానీ మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ బదిలీ అయిపోతున్నాడని తెలిసిందో లేదో చూడండి ఏ తిరగా సంబరాలు చేసుకుంటున్నారో. పటాసులు కాల్చి పండుగ చేసుకుంటున్నారు. అంతేకాదు స్వీట్లు కూడా పంచిపెట్టుకొని చీర్సి చెప్పుకున్నారు. హబ్బా గంత మంచి ఆఫీసరా అంటే అద్వైత్ కుమార్ సింగ్ అనే కలెక్టర్ మహబూబాబాద్ జిల్లాను ఇంచు మందం కూడా ముందటికి తీసుకుపోయే పనులు చేయలేదట. జరిగే అభివృద్ధికి అడ్డుపడ్డాడట. అన్ని తిరకాసు ముచ్చట్లు చెప్పి కొరకాసుతోని నెత్తిగోకినట్టు చేసిండట. బొమ్మరిల్లు సినిమాలో అంతా మీరే చేశారు నాన్న అన్నట్టు జిల్లా సర్వనాశనం అయ్యేటానికి మొత్తం కారణం అద్వైత్ కుమార్ సింగే అని కలెక్టరేనట. అందుకే బీసీ సంఘాలు, గిరిజన సంఘాలు కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేసి గీ తిరిగా పటాసులు కాల్చిండ్రు. అయ్యా అద్వైత్ కుమార్ సింగ్, చూస్తున్నావా మహబూబాబాద్ జిల్లా ప్రజలు నీ మీద ఎసొంటి ప్రేమ చూపిస్తున్నారు. నీతిగా నిజాయితీగా పని చేస్తే ఇప్పుడు నిన్ను నెత్తిన పెట్టుకొని ఊరేగించి తోలేటోళ్ళు కదా. ఎందుకు సార్ జనానికి గిట్టని పనులు చేసి షీ కొట్టించుకోడు? ఇప్పుడు బదిలీ అవుతున్న కారణంగా మంచిగా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకోండి అని అంటున్నారు. కలెక్టర్ సార్ ఎంత పనిగల్లోడో తెలిసిన జనాలు. కమ్మవల కన్నీళ్లు కాలువలై పారుతుంటే అన్ని పార్టీలు పట్టించుకుంటాయో పట్టించుకోవో కానీ మేము మాత్రం కనికరం లేనోళ్ళ తిరిగా ఉండవన్నట్టు వెలుగుమట్లకు బయలుదేరిను మాజీ మంత్రి కేటీఆర్. గులాబీ లీడర్ వస్తున్నాడని తెలుసుడే ఆలస్యం. ఖమ్మం ఆర్డీఓ నరసింహారావును మెట్పల్లికి బదిలీ చేసింది సర్కారు. మరి అంత భయం ఎందుకో ఏమో కానీ కేటీఆర్ వెలుగుమట్లకు పోగానే జనాల ఏడుపులు, ఆర్తనాదాలు, ఆదుకొమ్మని అడిగే పిలుపులే ఎటు దిక్కు చూసిన. అన్నా కేటీఆర్ అన్న, మమ్ములను ఈ సర్కారు అరిగోస పెడుతున్నది. కాన్పైన బాలింతలను బజారులో పడేసింది. కదల్లేని ముసలోళ్ళ మీద పోలీసుల కవాతులు చేయించింది. కన్న తల్లి తీరుగా చూసే సర్కారే కన్నమ్మ కష్టాలు పెడుతున్నది. ఇక మీరే మాకు దిక్కు కేటీఆర్ అన్న అని తమ గోడును ఎల్లబోసుకున్నారు. ఇక వాళ్ళతోనే వాళ్ళ నడుమిటనే కూర్చొని మీకేం కాదు, మిమ్మల్ని అందరినీ ఆదుకుంటాము, ఎంత దూరం అంటే అంత దూరం కొట్లాడతాం అన్నట్టు చెప్పిండు కేటీఆర్. ఈ కాయిదాలే అవసరం నాగరాజు. మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీ కాడ ఉన్నాయి. ఉత్తగా కొట్లాడుడే కాదు, కొత్త ఇండ్లు కట్టించి గృహప్రవేశాలు కూడా చేయించే బాధ్యత మాదని కొండంత ధైర్యాన్ని ఇచ్చిండు. ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం అన్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూడా కట్టడం. ఇలా ఏ ఓట్లు లేవు. నేను రాజకీయం కోసం రాలా. కేసీఆర్ సార్ చెప్పాడు, మీకు చెప్పమన్నాడు కేసీఆర్ సార్. మళ్ళీ మీకు ఇదే వెలుగుమట్లలో ఇదే జాగలో మీకు ఇల్లు కట్టించి మళ్ళీ గృహప్రవేశం కూడా మేమే చేయాలి. అన్ని తీర్ల కాయిదాలు, పట్టాలు, కరెంటు బిల్లులు, గ్యాస్ బిల్లులు ఉన్నాక కూడా సామాన్య జనాన్ని ఇంత తిప్పలబెట్టుడు రేవంత్ రెడ్డి ఒక్కనికే చెల్లుతుంది. అయినా ఇడిచిపెట్టేది లేదు. ఎంతవరకైతే అంతవరకు కోర్టులలో కొట్లాడతాం. అట్లా కూడా కాకుంటే మా సర్కార్ వచ్చినాక మీకు కొత్తగా ఇండ్లు కట్టించి ఇస్తామని కేటీఆర్ చెప్పుడుతోని వెలుగుమట్ల జనాల కళ్ళల్లో ఆనందం కనిపించి వెలుగులు నిండినాయి. మరి ఈ దెబ్బతోని వెలుగుమట్ల జనాల జోలికి రాకుండా సర్కార్ ఉంటుందా? లేకుంటే ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టించి ఇస్తామని తప్పును సరి చేసుకుంటుందా అనేది ముందు చూడాలి.